ఓ రేట్లు చెబుతాడు కా ఈయన దగ్గర ఏమో కొనలేం. ఎలాండి మనసు పట్టుకుంటాయి మరి ఎట్లా అండి? ఏమండి రేట్ ఎట్లా? 1100. ఎన్ని కాయలు ఉంటాయి? 60 కాయలు 1100. బా ఏమయ్యా స్వామి అసలు రేటు తక్కువా? ఏంది అదే రేట్లు కూర్చుంటామేంటి అసలు? 60 కాయ మరి 1100 పెట్టుకొని మేము ఎట్లా అమ్మాలి చెప్పు? చెప్పాలి నువ్వు. ఎవరు కొనేది ఎక్కడ 50 రూపాయలకి? ఇప్పుడు నా దగ్గర 1100. అట్లాగా కొనేది అక్కడ 6-7 కాయలు 100కే. తాడేపల్లి రా నువ్వు ఒకసారి బండి కాడుతో కాసేపు వచ్చి చెప్పాలి. 6-7 అంటే మనం టాటా బై బై చెప్పాలి. టాటా బాయ్ చెప్పేది పోమ్మా అమ్ముకో పోమ్మా అంటున్నారు. నీకేం తెలుసు? తాడేపల్లి వ్యవహారం. నువ్వు రా అడకు రా, ఒక రోజు రా చూద్దు కానీ. అది ఒకరోజు రా చూద్దు కానీ. 60 కాయ ఎత్తుకంటే అంటే డ్యామేజ్ వస్తాయి. మొన్న చూసినాను కాయలు చెప్పేది అంతేనా కాదా? 30 కాయలు పోయినాయి. రేటు చెప్పు. 2000 ఏది 2000 పెట్టి తీసుకున్నా. తీసుకుంటే 30 కాయలు అడుగులు ఉన్నాయి. మొత్తం నాశనం పట్టి రాల. నాకు అసలు నష్టం వచ్చింది. ముందు ఏం చేయాలి నేను? 400-500 మంచిది పెట్టుంటే మన దగ్గర వచ్చేవి టాప్ క్వాలిటీ కూడా పోకుండా చదువుతున్నావు వారి రేట్లు బాగానే. 60 కాయలు చాలా రేటు చెబుతున్నావు నువ్వు. 60 కాయలు రేటు చెప్తే మేము ఏం కొంటాం ఇంకా? సరే మరి తేగలు వచ్చేయండి, తేగలు వేసుకోవాలి. కాయలు చూసారు కదండి, 60 కాయలు యాప్లీ. మరి ఇక్కడే 1100 చెప్పాడు 60 కాయ. మళ్ళీ దాంట్లో అడుగును మళ్ళీ ఉంటాయి, సన్నకాయ ఉంటుంది, డ్యామేజ్లు ఉంటాయి. ఏమండి ఎట్లా చెప్తారు తేగలు? ఏంటే మీరు రేటు తగ్గరలే కానీ రేటు తగ్గర మీరు. అడుగుతాం రోడ్డు మన. ఇవి కూడా రేటు తగ్గిపోతాడు. ఏందయ్యా స్వామి కొనేది మేము? తేగలండి, తేగల రేట్లు కొనేయండి. మరి తాడేపల్లిలో మరి రేటు పోవట్లేదండి. ఏం చేస్తాం? అక్కడికి వస్తే మార్కెట్లో రేట్లు ఇదిగోండి. తేగలు ఇదిగోండి, తేగలు ఇక్కడే రేట్లు పెట్టుకొని ఆడేం అమ్ముతామండి. ఇక్కడ 450 అంట. 100 తేగ, 100 తేగ వచ్చి 450.